నమస్కారం 6 టీవీకి స్వాగతం. నేను సహనేక వార్తలు వివరాలు చూసుకున్నట్లయితే గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామం వద్ద గల మాజీ ఎమ్మెల్యే వర్మ గెస్ట్ హౌస్ కి స్పీకర్ అయ్యన్న పాత్రుడు వచ్చాడు. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడును టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎన్ వర్మ ఘనంగా సన్మానించారు. అన్ని పార్టీలకు చెందిన శాసనసభ సభ్యులకు సభలో మాట్లాడే హక్కు ఇచ్చినట్లే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి కూడా సభలో మాట్లాడే హక్కు కల్పిస్తానని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపాడు. జగన్మోహన్ రెడ్డి త్వరలో శాసనసభకు రావాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యేలకు అందరికీ శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ఎమ్మెల్యే. అతను ఎమ్మెల్యే నాట్ ఏ సీఎం. ప్రజలు ఎన్నుకున్నారు అతను కూడా ఎమ్మెల్యే. మా మాదిరిగా అతను ఎమ్మెల్యే ఎందుకు ఎన్నుకున్నారు? ఒక ఎమ్మెల్యే అయితే మా ప్రాంతం బాగుపడుతుంది అన్న ఉద్దేశం తెలుసుకుంటే అది పక్కన పెట్టి నేనేమో అసెంబ్లీకి రానంటే పద్ధతి కాదు. అది యాజ్ ఎ స్పీకర్గా నేను ఇచ్చి సలహా ఏంటంటే అతనికి సరే పదవులు ఉంటాయి పోతూ ఉంటాయి సహజం. నువ్వు ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నాను నిన్ను. నువ్వు వచ్చి అసెంబ్లీలో ఫ్రీగా మాట్లాడచ్చు. నేను అవకాశం ఇస్తాను కదా. నేను అవకాశం ఎవరైనా ఎందుకు ఊహించుకున్నారు? అందరి పార్టీలాగే నీకు అవకాశం ఇస్తాం. అయితే కండిషన్ ఏంటంటే మెంబర్స్ని పెట్టి క్వశ్చన్లు వస్తాయి. తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మెజారిటీ ఎక్కువ మెంబర్స్ ఉన్నారు. నాకు రోజుకి 10 క్వశ్చన్లు వేయచ్చు అసెంబ్లీలో. దాంట్లో ఎక్కువ క్వశ్చన్లు వేస్తే తెలుగుదేశం పార్టీకి. నెక్స్ట్ ఎవరు ఉన్నారు? ఎక్కువ జనసేన, అంతే కదా. నెక్స్ట్ కోట జనసేనకి వస్తుంది, నెక్స్ట్ కోట బీజేపీకి వస్తుంది, నెక్స్ట్ కోట జగన్మోహన్ రెడ్డి పార్టీకి వస్తుంది. అంతేగాని నాకు అన్ని కూర్చొని నాకు ఇచ్చేయమని కుదరదు కదా. దాని రూల్స్ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని తెలుసుకొని నా సలహా ఏంటంటే మీరు ఎందుకు రావట్లేదు నాకు అర్థం కాదు, కానీ రావాలి. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం అసెంబ్లీకి రావాలి. ప్రజా సమస్య గురించి మాట్లాడాలి, రాష్ట్ర సమస్య గురించి మాట్లాడాలి. నేను ఇచ్చే టైం నేను ఇస్తాను. బంజారాహిల్స్ లోని కొమరం భీం